కాఫీ ఇచ్చేది ఉందా? నాకత్తయ్య ఇద్దరుగా పిలిచారు. సరే వెళ్ళి తీసుకురాపో. అంతేగా 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 మహా తల్లి, కాఫీ చేతుగా చేసావు. కనీసం అంతైనా కాస్త రుచిగా చేయి. ఇంతకీ వంట మొదలు పెట్టావా? లేదత్తయ్య, మీకు కాఫీ ఇచ్చి మొదలు పెడతా. సరే వెళ్ళి వంట చేయకో. అంతేగా అంతేగా సాన్వి సాన్వి, ఒక కప్పు పెట్టడానికి ఇంతసేపా? సరే వంట చేస్తావా అంటే సరే అని. ఏం కూర వండాలంటే అడగలేదేమిటి? బెండకాయ కూర, చుక్కకూర పప్పు, రసం చేద్దామనుకుంటున్నా అత్తయ్య. చచ్చా, నాకు అవేమద్దు, కానీ నాకు ఇప్పుడు మసాలా వంకాయ తినాలనిపిస్తుంది. ఆ కూర చేయి. శ్రీయాకు ఆలు ఫ్రై, బాబుకు పూరి కూర చేయి. ఇక మీ మామకు వంకాయ పడదు కాబట్టి మామిడికాయ పప్పు ఇంకా పులుసు చేయి. అమ్మో, ఇన్ని వంటలా? నా వల్ల కాదత్తయ్య. నీ మాత్రం వంటలు రాకపోతే మీ అమ్మ వాళ్ళకి ఏం నేర్పారే? అత్తయ్య అంటే నన్ను ఏమైనా అనండి, కానీ మా అమ్మ వాళ్ళ దగ్గర కొట్టే ఊరుకునేదే లేదు. నాకే ఎదురు చెప్తావా? నీకెంత ధైర్యం? కావాలంటే నేను వెళ్ళి వదినకి వంటలో సహాయం చేస్తాను. నీకేమైనా చదువు సందే లేదా? వెళ్ళు, కాలేజ్ టైం అవుతుంది, వెళ్ళు త్వరగా. సరే అత్తయ్య చేస్తాను. సరే అత్తయ్య చేస్తాను. నాకు తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ ఇస్తావా? లేదు ధ్రువ, నేను వంట చేయాలి, లేదంటే మళ్ళీ అక్కడి నుంచి ఆమె అరుస్తుంది. అవునా, నేను బయట తాగుతానులే. అవునా, నేను బయట తాగుతా, ఏదో అలాగా అడ్జస్ట్ అయిపోతా. వంట చూస్తా. సరే అంతేగా అంతేగా భోజనానికి రండి. తీసుకోండి మామయ్య. అబ్బో, ఏమో అనుకున్నా, కానీ దీనికి వంట బాగానే వచ్చు. కానీ మెచ్చుకుంటే కూర్చుంటుంది. అత్తయ్య వంట ఎలా ఉంది? ఈ మొహల్లా ఉంది. అబ్బా, నా మొహం మన మొహం బాగానే ఉంది కదా, అంటే వంట కూడా బాగుంటే కదా. అంతేగా అంతేగా ఆమె తినకుండా నేను తింటే మరి ఇవ్వకపోను. బాగున్నారా? బాగున్నాం. నువ్వెలా ఉన్నావు? బాగున్నట్టే ఉన్నాలే. నీ కోడలు ఎలా ఉంది? నా కోడల గురించి నేను చెప్పుకోవాలా? ఒక్క పని రాదు, అన్నీ నేనే నేర్పాలి.
అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందా? వాళ్ళ అమ్మాయి నేర్పలేదా? నేర్పిస్తే ఈ బాధ నాకెందుకు?